అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీ 12th క్లాస్ కంప్లీట్ అయిపోయాక, అదే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఏ డిగ్రీ చూస్ చేసుకోవచ్చు. ఒకటేమో బీసీఏ, రెండోదేమో బీటెక్. బీసీఏ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో పేరులోనే కంప్యూటర్ ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోండి. బీటెక్ ఈజ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సో పేరు బట్టి తెలిసిపోతుంది, బీసీఏలో మీకు మల్టిపుల్ ఎక్స్ట్రా స్ట్రీమ్స్ అడిషనల్గా ఏమీ ఉండవు. అంటే స్పెషలైజేషన్స్ ఉండొచ్చు, బట్ స్ట్రీమ్ అనేది ఓన్లీ కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రమే. ఓకే, బట్ బీటెక్లో అలా కాదు. వీ హ్యావ్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెకాట్రానిక్స్, ఆ విధంగా మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాంట్లో ఒక స్ట్రీమే కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా వీ హ్యావ్ నౌ ఐటీ ఉంది, ఐసీటీ ఉంది. ఓకే, వీటిల్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అది కాకుండా కూడా మనకి మల్టిపుల్ అదర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. బట్ బీసీఈలో అలా కాదు, కేవలం కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రమే మెయిన్ స్ట్రీమ్. ఓకే, రెండవ డిఫరెన్స్, బేసిక్గా బీసీఈలో మీరు డిగ్రీ 3 ఇయర్స్లో కంప్లీట్ చేసేస్తారు. బట్ అదే ఇక్కడ చూసుకుంటే బీటెక్లో 4 ఇయర్స్ పడుతుంది. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బీసీఏలో ఫీజ్ బాగా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక 12 నుంచి 20 లక్షలు పడితే ఇక్కడ మేబీ 2 to 5 lakhsలో మీకు మొత్తం చదివిపోద్ది. బైపీసీ తర్వాత మేజర్ కాలేజెస్ ఏమీ కూడా బీటెక్ అలౌ చేయవు. సో ఒకవేళ మీరు ఇంటర్లో బైపీసీ స్ట్రీమ్ తీసుకుని ఉంటే మీరు మోస్ట్ ప్రాబబ్లీ బీటెక్లో ఎలిజిబుల్ కాదు. కొన్ని కాలేజెస్ ఉన్నాయి దట్ టేక్ బైపీసీ ఆల్సో, బట్ అన్నీ తీసుకోవు. బట్ ఇక్కడ అలా కాదు, మీరు 12th కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అడిషనల్గా మీకు మ్యాథ్స్ ఉండాలి స్ట్రీమ్లో అనే అవసరం లేదు. మీకు ఒకవేళ మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే మీ ఐఐటీ ఏదైతే జేఈఈ స్కోర్ ఉంటుందో అందులో మీకు మంచి మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి కదా. అది కాకుండా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాట్స్ డిఫరెంట్. బట్ మంచి కాలేజెస్లో అయితే మీకు ఐఐటీ జేఈఈ ఈజ్ ద మేజర్ ఎగ్జామినేషన్. బట్ ఇక్కడ అలా ఉండదు. మోస్ట్లీ మీ 12th మార్క్స్ బేస్ చేసుకుని మీకు సీట్ ఇస్తారు. కొన్నిటిల్లో అడిషనల్గా ఇంటర్వ్యూస్ అండ్ అడిషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మీ 12th మార్క్స్ ఏదైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను పర్సనల్గా చేసింది బీటెక్కే. ఓకే, అండ్ బీటెక్లో కూడా నేను చేసింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి. సో నేను యాక్చువల్గా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క 3 year సిలబస్ చూశాను. సిలబస్ ఇట్స్ ఆల్మోస్ట్ కంపారబుల్ విత్ బీటెక్. కానీ బయట ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే పర్సెప్షన్ ఈజ్ అ లిటిల్ డిఫరెంట్. ఎంటెక్ అన్నిటికంటే హైయెస్ట్ అండి. ఆ తర్వాత ఎంసీఏకి అండ్ బీటెక్కి ఆల్మోస్ట్ సిమిలర్ ప్రయారిటీనే ఉంటుంది. అండ్ బీసీఏ అంతకంటే తక్కువ. దిస్ ఈస్ ద ప్రయారిటీ. సో నా ఒపీనియన్లో ఒకవేళ మీరు ఫైనాన్షియలీ స్టేబుల్, ఓకే, ఇంత అఫోర్డ్ చేయగలరు అండ్ మీకు 3 yearsలో కంప్లీట్ అయిపోయి మీరు సంపాదించడం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే ఐ వుడ్ రికమెండ్ బీటెక్ ఓన్లీ. దాట్స్ వన్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను చూసింది, ఒక అతను బీసీఏ కంప్లీట్ చేసి ఐ థింక్ 2 or 3 LPA జాబ్ జాయిన్ అయ్యాడు. దాంట్లో 1 or 2 years వర్క్ చేశాక నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ అ గుడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ విత్ 45 LPA. సో దాట్స్ ఆల్సో పాసిబుల్. సో స్విచ్చింగ్కి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూస్తారు కాబట్టి అక్కడ డిగ్రీకి పెద్ద అంత ప్రయారిటీ ఉండదు. కాబట్టి షిఫ్టింగ్ ఆర్ స్విచ్చింగ్లో యూ విల్ హ్యావ్ సిమిలర్ ఎడ్జ్. బట్ క్యాంపస్ ప్లేస్మెంట్సే కావాలి అనుకుంటే ఆర్ ఇండస్ట్రీ పర్సెప్షన్ తీసుకుంటే బీటెక్ ఎక్కువ వాల్యూ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు బీసీఏ. ఓకే, దాట్స్ అబౌట్ ద డిగ్రీస్. నౌ కమింగ్ టు ఆన్లైనా ఆఫ్లైనా అని చూసుకుంటే, ముందుగా ఆన్లైన్ కోసం మీకు ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి. లెట్ మీ టేక్ యూ టు కాలేజ్ విద్య. ఇందులో మీరు 100+ గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, యూజీ, పీజీ. మనం డిస్కస్ చేస్తుంది యూజీ కాబట్టి యూజీలో మీకు ఆన్లైన్ బీసీఏ కావాలన్నా, డిప్లొమా తర్వాత బీటెక్ కావాలన్నా, బీటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, పార్ట్ టైం బీటెక్, ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. లెట్సే మీకు ఆన్లైన్ బీసీఏ కావాలనుకుంటే వీ హ్యావ్ 11 యూనివర్సిటీస్ అనమాట టు కంపేర్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా మిమ్మల్ని ఫామ్ ఫిల్ చేసి లాగిన్ అవ్వమంటారు. లెట్ మీ డూ దట్ క్విక్లీ. మిమ్మల్ని 8 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. బేస్డ్ ఆన్ దాట్ మీకు మంచి కాలేజ్ని రికమెండ్ చేస్తారు. సో నేను ఫిల్ చేసిన డీటెయిల్స్కి దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్. ఇందులో మీరు చూస్తే ఏ గవర్నమెంట్ అప్రూవల్స్ ఆ కాలేజ్కి ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్కి ఈ కాలేజ్ నచ్చింది, ఈ యూనివర్సిటీ నచ్చింది, స్టూడెంట్ రేటింగ్ ఎంత. ఒకవేళ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎటువంటి థర్డ్ పార్టీ స్పామ్ వెబ్సైట్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఐ యామ్ ఆన్ ద మణిపాల్ యూనివర్సిటీ అఫీషియల్ పేజ్.
సెకండ్ ఆప్షన్ ఈజ్ మీరు కావాలంటే వీళ్ళ ఎక్స్పర్ట్తో మాట్లాడి దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళ ప్లాట్ఫామ్ని ఇప్పటిదాకా 90,000+ స్టూడెంట్స్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసుకుంటే ప్లేస్మెంట్ అండ్ కెరియర్ బూస్టర్ ప్రోగ్రామ్ వర్త్ 6,999 ఫ్రీగా పొందొచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ చెక్ దట్ అవుట్. మీరు ఆన్లైన్లో ఒకవేళ డిగ్రీస్ చేద్దాం అనుకుంటే collegevidya.comని డెఫినెట్గా ఒకసారి చూసిరండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో మీరు వేరే సెపరేట్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఉన్నా సరే మీరు సైడ్ బై సైడ్ డిగ్రీ చేయొచ్చు. సో సైడ్ బై సైడ్ డిగ్రీ అనేది పాసిబుల్ ఉంటుంది. దీంట్లో ఆఫ్లైన్లో మీరు కంప్లీట్గా ఫిజికల్గా అక్కడ ఉండాలి కాబట్టి ఇది నాట్ పాసిబుల్. సెకండ్లీ, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఆఫ్లైన్కి వస్తాయో మోస్ట్లీ అవన్నీ ఆన్లైన్కి కూడా వస్తాయి. కాబట్టి యూ విల్ హ్యావ్ అడిషనల్ బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఎంతో కొంత రోజు కాలేజ్కి వెళ్తున్నారు అండ్ వాళ్ళకి మీకు సేమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ తర్వాత యాక్చువల్గా ఆఫ్ క్యాంపస్లో మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళి కంపెనీస్కి అప్లై చేసినప్పుడు ఆఫ్లైన్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఆన్లైన్ కంటే. సో అక్కడ యూ విల్ హ్యావ్ అ ఎడ్జ్ ఇన్ ఆఫ్లైన్. ఆ తర్వాత మీకు బేసిక్లీ ఆఫ్లైన్లో ప్రొఫెషనల్ కనెక్షన్స్ కానీ ఏ విధంగా నడుచుకోవాలి, ఆల్ దోస్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్ మీకు ఆఫ్లైన్లో ఎక్కువ బెటర్గా ఉంటాయి, ఎక్కువ నేర్చుకుంటారు. ఆ తర్వాత మీకు కాలేజ్ ఫెస్ట్లు, ఆల్ దోస్ డిగ్రీలో ఏదైతే ఎంజాయ్మెంట్ చేయాలో అదంతా మీకు ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో ఏంటంటే మోస్ట్లీ ఫీజ్ కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆఫ్లైన్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్ఫ్రాని మొత్తం మీరు వాడుకోవట్లేదు కాబట్టి ఆన్లైన్లో కాబట్టి మీకు ఆ అడిషనల్ ఏదైతే మార్జిన్ గ్యాప్ ఉందో మీకు అడిషనల్గా తగ్గుతుంది ఆన్లైన్లో అయితే. ఆఫ్లైన్లో అయితే ఆ కంప్లీట్ ఫీ పే చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఆస్పెక్ట్లో, ఈ మోడ్ అనే ఆస్పెక్ట్లో, ఎక్కడ నేర్చుకోవాలనే ఆస్పెక్ట్లో చూసుకుంటే ఓవరాల్గా అగైన్ మీకు టైం ఉంది అండ్ సఫిషియెంట్గా మనీని స్పెండ్ చేసే క్యాపబిలిటీ ఉంది అనుకుంటే ఆఫ్లైన్ ఈజ్ బెటర్ దెన్ ఆన్లైన్. బట్ లేదు, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇంటూ సంథింగ్, మీరు ఆల్రెడీ లెట్సే ఒక 2 LPA ఇచ్చే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, దాన్ని వదిలేసి ఆఫ్లైన్లో వెళ్ళి ఆ తర్వాత ప్లేస్మెంట్ వస్తుంది లేదు గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఒకవేళ మీరు ఆన్లైన్ చేశారనుకోండి ఈ జాబ్ ఇలానే ఉంటుంది. ఒకవేళ ఆ ఆన్లైన్ కోర్స్ వల్ల మీకు బెనిఫిట్ అవుతే అడిషనల్గా మీరు షిఫ్ట్ అయ్యి కొత్త మంచి కంపెనీకి ఎక్కువ సిటీసీతో షిఫ్ట్ అవ్వచ్చు. సో ఆ ఆపర్చునిటీ ఉంటుంది. దీన్ని వదులుకోకుండా అడిషనల్గా సైడ్ బై సైడ్ అది నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అ ప్రొఫెషనల్ ఆన్లైన్ బెటర్ అండి. లేదు ఇట్స్ యువర్ ఫస్ట్ డిగ్రీ అనుకుంటే డబ్బులు కూడా ఓకే, టైం కూడా ఓకే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆఫ్లైన్ ఈజ్ బెటర్. సో ఈ విధంగా నేను చెప్పిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఆలోచించి మీకు ఏది బెటర్ అనుకుంటే దాన్ని బట్టి మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల ఎంతో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. డెఫినెట్లీ మీకు ఆన్లైన్ యూనివర్సిటీస్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ చెక్అవుట్ collegevidya.com. దాంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి విచ్ యూ కెన్ కంపేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.